వచ్చేసి ద జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఏ random వేరియబుల్ x and y ఈజ్ గివెన్ యాజ్ f(x, y) ఈక్వల్ టు 8xy ఫర్ 0 < x < 1, 0 < y < x, 0 అదర్వైజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫైండ్ మార్జినల్ డెన్సిటీ ఆఫ్ ఎక్స్, మార్జినల్ డెన్సిటీ ఆఫ్ వై, మార్జినల్ డెన్సిటీ ఆఫ్ కండిషనల్ డెన్సిటీ ఆఫ్ ఎక్స్, కండిషనల్ డెన్సిటీ ఆఫ్ వై అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనకు ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, 8xy ఈక్వల్ టు ఈ ఇంటర్వల్స్ ఇచ్చిండు అండ్ 0 వచ్చేసి అదర్వైజ్ అని ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, ద రీజియన్ ఓవర్ విచ్ f(x, y) ఈజ్ నాన్ జీరో ఈజ్ ప్లాటెడ్ యాజ్. ఇప్పుడు ఈ f(x, y) అనేది గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ 0, 0 ఉంటుంది ఎందుకంటే ఆరిజిన్ దగ్గర. ఇది x, ఇది y. ఇక్కడ చూడండి y, x ఈక్వల్ టు y రెండు ఈక్వల్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి x ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దీన్ని బట్టి మనకు లిమిట్స్ అనేవి వస్తాయి. ద రీజియన్ బౌండెడ్ ఆఫ్ ఎ లైన్ y ఈక్వల్ టు x అండ్ x ఈక్వల్ టు 1 ఈజ్ రిక్వైర్డ్ రీజియన్ to find the density of x. Fix the value x and integrate with respect to y. x వాల్యూని ఫిక్స్ చేసి విత్ రెస్పెక్ట్ టు వైతో ఇంటిగ్రేట్ చేయాలి. ఇప్పుడు దిస్ ఈజ్ షోన్ యాజ్ వర్టికల్ స్ట్రిప్, దట్ ఈజ్ x ఈజ్ ఫిక్స్డ్, y ఈక్వల్ టు 0 అండ్ y మ్యాక్స్ ఈక్వల్ టు x అలాంగ్ ద వర్టికల్ స్ట్రిప్. ఇప్పుడు ఈ y అనేది ఎక్కడి నుంచి వేరే అయింది, 0 నుంచి xకి వేరే అయింది. ఈ y అనేది y వేరీస్ ఫ్రమ్ 0 to x. అదే ఇప్పుడు రాస్తాం, fx of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ -∞ to f(x, y) ఇంటూ dy. మార్జినల్ డెన్సిటీ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు x అనుకోండి. ఫర్ x కోసం చేసేటప్పుడు ఇక్కడ కన్ఫామ్గా dy ఉంటుంది. dy ఉంటే ఇక్కడ dy ఉంటే కన్ఫామ్గా ఈ లిమిట్స్ కూడా dy ఉండాలి. ఇప్పుడు y లిమిట్స్ 0 to x కదా, అందుకని y ఈక్వల్ టు 0 to x. f(x) అంటే ఏంది, మనకి ఇచ్చిన గివెన్ ఫంక్షన్ ఏమి ఇచ్చిండు, 8xy అనేది గివెన్ ఫంక్షన్ ఇచ్చిండు, అదే రాసిన 8xy ఇంటూ dy. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 8x అనేది కాన్స్టెంట్ బయట పెట్టేసినాం, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు y చేసేటప్పుడు ఓన్లీ y టైం ఒకటే వేరియబుల్, మిగతాటన్నీ కాన్స్టెంట్స్. ఇప్పుడు ఇంటిగ్రల్ y dy అంటే ఏంది, ఇక్కడ y(1) కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమైంది y(2/2) అయింది అంతే. ఇప్పుడు ఇక్కడ ఏమైంది y²/2. లిమిట్స్ వచ్చేసి 0 to x. ఇప్పుడు 8x ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పర్ లిమిట్ ఈ వైలో సబ్స్టిట్యూట్ చేస్తే x²/2 మైనస్ ఈ 0 సబ్స్టిట్యూట్ చేస్తే -0 అయిపోద్ది. ఇప్పుడు 2 1 జా 2 4 జా అప్పుడు ఏమైంది 4 x ఇంటూ x² ఏమైంది x³ అయింది. f(x ఈక్వల్ టు 4x³ అనేది అవుతుంది. ద మార్జినల్ డెన్సిటీ ఆఫ్ x ఈజ్ f(x ఈక్వల్ టు 4x². ఎప్పుడు 0 < x < 1 అయినప్పుడు దాని యొక్క ఫంక్షన్ వచ్చేది 4x³, 0 elsewhere. నెక్స్ట్ b మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ వైకి చూద్దాం. టు ఫైండ్ డెన్సిటీ ఆఫ్ వై, ఫిక్స్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దిస్ ఈజ్ షోన్ యాజ్ హారిజాంటల్ స్ట్రిప్. హారిజాంటల్ స్ట్రిప్లో ఎలా ఉంటుందో చూద్దాం. వై ఈజ్ ఫిక్స్డ్, వై అనేది ఫిక్స్డ్, ఎక్స్ ఈజ్ బౌండెడ్ బిట్వీన్ వై అండ్ 1. అప్పుడు చూస్తే దీని వాల్యూస్ అనేవి ఎలా ఉంటాయి, ఎక్స్ వేరీస్ ఫ్రమ్ వై టు 1, ఎక్స్ వేరీస్ ఫ్రమ్ ఇక్కడ వై నుంచి 1కు వేరీ అవుతుంది. అదే ఇక్కడ లిమిట్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు fy ఆఫ్ y ఈక్వల్ టు -∞ to f(x, y) ఇంటూ dx. ఇప్పుడు ఇట్లా dx పెట్టామంటే మనం ఏంది f(y) కనుక్కుంటామని. f(y) చేసేటప్పుడు కన్ఫామ్ ఇక్కడ dx పెట్టాలి. ఒకవేళ ఇక్కడ x ఉంటే ఇక్కడ dy, సేమ్ దాని మాదిరే. ఇప్పుడు ఇక్కడ dx పెడితే లిమిట్స్ కూడా ఏంది x లిమిట్స్ ఉండాలి. x లిమిట్స్ ఎంతవరకు అన్నాడు, y నుంచి 1 వరకు అన్నాడు. y నుంచి 1 వరకు అన్నాడు కాబట్టి x ఈక్వల్ టు y ఈక్వల్ టు 1. ఫంక్షన్ ఏంది 8xy ఇంటూ dx. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు dx చేస్తాను కాబట్టి 8 ఈ y అనేది కాన్స్టెంట్, 8y అనేది బయట పెట్టినాను. అప్పుడు ఇంటిగ్రల్ x dx ఏమైంది x²/2 వస్తుంది. లిమిట్స్ వచ్చేసి 1 y. నెక్స్ట్ 8y ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం 1 మైనస్ నెక్స్ట్ లోవర్ లిమిట్ వచ్చేసి y²/2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 1 జా 2 4 జా అప్పుడు ఏమైంది 4y ఇంటూ 1 మైనస్ y² అనేది. ద మార్జినల్ డెన్సిటీ ఆఫ్ y ఈజ్ f(y ఈక్వల్ టు 4y ఇంటూ 1 మైనస్ y². లిమిట్స్ వచ్చేసి 0 < y < x, 0 elsewhere అనేది దీని యొక్క మార్జినల్ డెన్సిటీ ఆఫ్ y. నెక్స్ట్ థర్డ్ది ఏం అడిగిండు, కండిషనల్ డెన్సిటీ ఆఫ్ x అనేది అడిగిండు. కండిషనల్ డెన్సిటీ ఆఫ్ x అడిగినప్పుడు దాని ఫార్ములా ఏంది f(x, x/y).
ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై అంటే దాని ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బై కింద ఏముంటే అది ఎఫ్ ఆఫ్ వై. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనకేం తెలుసు 8xy అని తెలుసు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై ఏమొచ్చింది 4y ఇంటూ 1 - y² అనేది వచ్చింది. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే వై క్యాన్సిల్ అయిపోద్ది, 4 1 జా 4 2 జా అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఏమైంది 2x/1 - y² అనేది. ఇదే కండిషనల్ డెన్సిటీ ఆఫ్ ఎక్స్కి వచ్చేసి ఇది. నెక్స్ట్ దీనికి ఫంక్షన్ రూపంలో రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు 2x/1 - y² ఫర్ 0 < x < 1, 0 ఫర్ అదర్వైజ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కండిషనల్ డెన్సిటీ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ వైకి చూద్దాం. వైకి ఏమైంది పైన వై ఉంటుంది, కింద ఎక్స్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి కింద ఇక్కడ కూడా ఎక్సే వస్తుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే మనకేం తెలుసు 8xy బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చింది మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమొచ్చిందో చూద్దాం చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి 4x³ వచ్చింది. 4x³ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో పెడతాం. 8xy బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 4x³. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 4 1 జా 4 2 జా. ఈ x³ చూడండి ఇక్కడ 1 ఇక్కడ 1 క్యాన్సిల్ చేస్తే అప్పుడు 2 మిగులుతుంది. 2y/x² అనేది మిగులుతుంది. 2y/x² అనేది మిగిలింది. ఇది వచ్చేసి ద కండిషనల్ డెన్సిటీ ఆఫ్ y ఈజ్ ఎఫ్ ఆఫ్ y/x ఈక్వల్ టు 2y/x² ఫర్ 0 < y < x, 0 ఫర్ అదర్వైజ్ అనేది దీని యొక్క కండిషనల్ డెన్సిటీ ఆఫ్ y. This is about this question. Thank you. Please like and subscribe my channel. Thank you.